మీడియా వ్యాప్తి టెక్నాలజీలో సరికొత్త మార్పులతో పాటు సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. సోషల్ మీడియాను వాడుకొని కొందరు సైబర్ నేరగాళ్లు అమాయకులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వారి నుంచి డబ్బును దోచుకుంటున్నారు. అయితే ఈ సైబర్ నేరగాళ్లు ఇప్పుడు రాజకీయ నాయకులను సైతం టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించి పాపులర్ పర్సనాలిటీస్ ని ఎంపిక చేసుకొని వారిని తమ ఉచ్చులోకి లాగి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారు. తాజాగా తెలంగాణలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఇలాగే వలవేద్దామని ట్రై చేశారు. కానీ ఆ ఎమ్మెల్యే చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకి నిన్న రాత్రి సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. ఆ కాల్ లిఫ్ట్ చేయగానే అవతలి అమ్మాయి నగ్నంగా కనిపించింది. మొబైల్ స్క్రీన్ పై ఆ సీన్ చూడగానే వేముల వీరేశం ఫోన్ కట్ చేశారు. కానీ అదంతా స్క్రీన్ రికార్డ్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆ వీడియోను ఆయనకే పంపించారు. తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ వీడియోను ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి పంపించడమే కాకుండా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పంపించారు. ఈ వీడియో చూసిన వెంటనే సదరు నేతలు, కార్యకర్తలు వేముల వీరేశానికి ఫోన్ చేసి ఆరా తీశారు. దీంతో కంగుతిన్న ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు కాల్ వచ్చిన ఫోన్ నంబర్ ఎక్కడిదని ఆరా తీయగా మధ్యప్రదేశ్కు చెందిందని తెలిసింది. ఇక బుధవారం ఉదయం నకరేకల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎమ్మెల్యే వీరేశం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సైబర్ క్రిమినల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎట్లా ఉండాలనేటువంటి దానికోసమే మేము కంప్లైంట్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఎవరికి సైబర్ నేరగాల నుంచి ఇట్లాంటి ఫోన్లు వచ్చినా, ఇట్లాంటి వీడియో కాల్స్ వచ్చినా అటెండ్ చేయొద్దు. అనుమానాస్పదమైనటువంటి కాల్ అయితే పోలీసు వాళ్ళకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సైబర్ నేరాలని అరికట్టేటువంటి దాంట్లో చాలా కఠినంగా ఉన్నారు. చాలా కఠినమైనటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు ఉన్నాయి. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఈ సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎక్కడ దాగున్నా తీసుకొచ్చేసి చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయటమే కాకుండా అవేర్నెస్ తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేసి చైతన్యం కల్పించి సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఉత్పన్నమైన స్వేచ్ఛగా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసేటువంటి ఒక చైతన్యాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఆ చైతన్యంతోనే నేను ఈరోజు కంప్లైంట్ చేసినని చెప్పేసి గర్వంగా చెప్తాను. ఫోన్లు రావటం, వీడియో కాల్స్ రావటం, మెసేజ్లు రావటం, తర్వాత డబ్బులు డిమాండ్ చేయటం అనేటువంటిది జరిగింది. నేను పోలీసు వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ చేసిందంటే, రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వ్యక్తికైనా ఇట్లాంటి ఫోన్లు వచ్చినప్పుడు మీరు అప్రమత్తమై రిప్లై ఇవ్వకుండా ఆ ఫోన్ మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ వారు వలవిసిరినటువంటి అంశాలలో మీరు తెలిసో తెలియకో అందులోకి వెళ్ళి బాధపడకుండా, డబ్బులు పోగొట్టుకోకుండా అప్రమత్తంగా ఉంటూ సంబంధించినటువంటి మీ ఏరియాలో ఉండేటువంటి పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. రాత్రి నాకు ఫోన్ కాల్ వచ్చి తర్వాత మెసేజ్లు వచ్చిన తర్వాత నేను స్థానిక సిఐ గారికి ఈ నెంబర్ని ఫార్వర్డ్ చేసి ఇది ఎవరిది, ఎక్కడి నుంచి వస్తుంది, దీని వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంది అనేటువంటిది నేను కనుక్కున్న తర్వాత ఇది మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది, ఈ సైబర్ నేరగాళ్ల పని అని చెప్పినప్పుడు దీన్ని పాయింట్అవుట్ చేయాలి. నాకే కాదు ఎంతమందికి వస్తుందో చాలామంది బయటకు చెప్పుకోలేకపోవచ్చు. చాలామంది సైబర్ నేరగాళ్ల బారిన పడి తన కుటుంబాన్ని, ఆర్థిక స్థితిని నాశనం చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని నుంచి అవగాహన ఇప్పటికీ సెల్ ఫోన్లలో సైబర్ సంబంధించినటువంటి నేరాలపైన మన రింగ్ టోన్లనే ప్రభుత్వాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి.